అంటే ప్రతి ఆదివారము మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం వలన ఆ రక్తములో ఉన్న ప్రాముఖ్యత నేటి క్రైస్తవులకు తెలుసంటారా? అలా తెలిస్తే ఏ ఆదివారము నువ్వు మానవు. ఎందుకు మానేస్తున్నావు? తెలీదు, ఎవడూ చెప్పలేదు. బ్రదరు ఒంట్లో బాగాలేదు బ్రదరు, మరి ఎలా రాగలను? ఈ లోపు కానీ చచ్చావనుకో బ్రదరు, పోతావు బ్రదరు. యేసుప్రభు రక్తం అంటుందట, క్షమించండి అంటుందట. ఏంటండి ఆ రక్తం మనం ఆదివారం తీసుకుంటున్నామా? అందుకే దేవుడు మనల్ని ఇంతవరకు క్షమిస్తున్నాడా? నిజమండి, మీకు తెలీదు. యేసు రక్తము లోనక వెళ్ళి ఎన్నిసార్లు నిన్ను క్షమించిందో నీకు అర్థమైపోతే ఇంత పాపినైనటువంటి నన్ను క్రైస్తవుడినైన తరువాత తప్పు చేస్తున్నా నిజంగా ఎంత మంచి యేసుప్రభు రక్తమా, ఈ ద్రాక్షరసమా అని నీకు అర్థమైపోతే ఏ రోజు నువ్వు మానవు. అతని దగ్గరికి వెళ్ళిపోదాం, తీసేసుకుందాం. ఈ ఆదివారం ఎంత టైం అయినా సరే, ఎన్ని పనులున్నా సరే వెళ్ళిపోదాం. నన్ను క్షమించమంటుంది అని. క్షమించలేదా? అతను క్షమించకపోతే మీరు పోతారు నరకానికి.